అందరికీ నమస్కారం. ధనస్సు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీరు ఈ వీడియోను తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ రాశి వారికి అధిపతి గురుగ్రహం మరియు గురుగ్రహ అస్తమయ ప్రభావం మీ 8వ ఇంట్లో కనిపిస్తుంది. ధనుస్సు రాశి వారికి ఇది ఒక కీలక సమయం. ఈ సమయంలో రహస్య విషయాలు, భాగస్వామ్యాలు మరియు వారసత్వానికి సంబంధించిన అంశాలు ప్రభావితమవుతాయి. అందువల్ల మీరు కార్యాలయ రాజకీయాలకు దూరంగా ఉండాలి. జాగ్రత్తగా ఆలోచించకుండా ఎలాంటి పత్రాలపై సంతకం చేయడం లేదా డబ్బు అప్పుగా ఇవ్వడం వంటివి చేయవద్దు. పాత ఆర్థిక విషయాలను పరిష్కరించడానికి ఇది ఒక మంచి సమయం. ఈ రాశి వారికి కొత్త అవకాశాలు వస్తాయి. మీ ఆలోచనలను స్పష్టంగా వ్యక్తపరిచే అవకాశం మీకు లభిస్తుంది. దీనివల్ల మీ చుట్టూ ఉన్నవారు వాటిని సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెంపొందించుకొని మీ లక్ష్యాల వైపు ముందుకు సాగడానికి ఇది సరైన సమయం. మీ సామాజిక జీవితం కూడా చాలా చురుగ్గా ఉంటుంది. స్నేహితులతో సరదాగా గడపడానికి లేదా కొత్త వ్యక్తులను కలుసుకోవడానికి మీకు అవకాశం లభిస్తుంది. కొత్త స్నేహాలు మీ జీవితంలో ఆనందాన్ని నింపుతాయి. ఆర్థిక విషయాల్లో కూడా సానుకూలత ఉంటుంది. మీరు కొత్త పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తుంటే ఈరోజు సరైన రోజు కావచ్చు. అయితే వివేకవంతమైన నిర్ణయాలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఈ రాశి వారికి మీ ఆర్థిక పరిస్థితి బాగుండి మీరు పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తుంటే నిపుణుల సలహా తీసుకోవడం ముఖ్యం. మీ పనిని మీరు పరిశీలించుకోండి. మీరు కష్టపడితే ఫలితాలు తప్పకుండా వస్తాయి. ఎలాంటి పొరపాట్లకు బలి కావద్దు. ముఖ్యంగా ఆర్థిక ప్రణాళికను క్షుణ్ణంగా అర్థం చేసుకుని ఆ తర్వాత ముందుకు అడుగు వేయండి. ప్రస్తుతానికి కొత్త విషయాల గురించి ఆలోచించవద్దు. మీరు చేస్తున్న వ్యాపారంపై నిశ్చితంగా దృష్టి పెట్టడం మంచిదే. మీరు ఏవైనా తప్పులు చేస్తుంటే వాటిని నివారించండి. మీ వ్యక్తిగత జీవితంలో జరిగిన ఒక ఊహించని సంఘటన కారణంగా మీరు తీవ్రంగా పరిగణించిన ఖర్చుల విషయంలో సంయమనం పాటించగలుగుతున్నారు. ఈరోజు మీ కెరీర్లో కొత్త అవకాశాలు వెలువడే అవకాశం మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచగలదు. ఈరోజు మీ కుటుంబ సభ్యుల సాంగత్యం మీకు ఆత్మీయతను, అంతర్గత సంతృప్తిని ఇస్తుంది. ఈరోజు మీకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవు. గ్రహాల అమరిక ప్రకారం ఆరోగ్యపరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది. ఈరోజు ఇటీవల విడిపోయి ఉంటే మీరు వారితో మాట్లాడాలని అనిపించవచ్చు. ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో రాజీ పడ్డంపై దృష్టి పెట్టవలసి రావచ్చు. ఈ రాశి వారికి కొత్త అవకాశాలతో నిండి ఉంటుంది. మీ ఆత్మవిశ్వాసం అధికంగా ఉంటుంది మరియు చాలా కాలంగా మీ మనసులో ఉన్న ఆలోచనలపై దృష్టి పెట్టడానికి ఇది సమయం. ఊహించని అవకాశాలను తప్పకుండా గమనించండి. అవి మీ మెరుగైన భవిష్యత్తు వైపు ఒక ముందడుగు కావచ్చు. మీ సామాజిక జీవితం ఉల్లాసంగా ఉంటుంది. స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో కలిసి ఆనందించండి. ఒక పాత స్నేహితుడు అనుకోకుండా తిరిగి వచ్చి పాత జ్ఞాపకాలను గుర్తుకు తేవచ్చు. పనిలో మీ కృషి, అంకిత భావం ప్రశంసించబడతాయి మరియు మీకు ఒక కొత్త ప్రాజెక్టు అప్పగించబడవచ్చు. ఒత్తిడి నివారించి మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ధ్యానం మరియు యోగా మీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. భావోద్వేగపరంగా మీ ప్రేమ సంబంధాలను మరింత బలపరచుకోవడానికి ఇది సరైన సమయం. మీ ప్రియమైన వారితో మనసు వైపు మాట్లాడండి. మీ ఆలోచనలను పట్టించుకోండి. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అవాంఛిత సంఘటనలు, అనారోగ్యం మరియు కోపం మిమ్మల్ని నిరాశకు గురి చేస్తాయి. అందువల్ల మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించండి. ప్రభుత్వ వ్యతిరేక ధోరణులు మరియు కొత్త సంబంధాలు విజయానికి దారితీస్తాయి. ఏదో ఒక కారణం చేత మీరు సమయానికి భోజనం చేయలేకపోవచ్చు. అధిక ఖర్చులను నివారించుకోండి. వాదనలు మరియు వివాదాలకు దూరంగా ఉండండి. ఈరోజు మీరు అనేక సమస్యలు మరియు విభేదాలను ఎదుర్కోవచ్చు. దీనివల్ల మీరు చికాకు మరియు అసౌకర్యంగా భావిస్తారు. పనిచేసే చోట ఒక సహోద్యోగి విలువైన వస్తువును దొంగిలించవచ్చు. కాబట్టి మీరు ఆ వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ సోదరుడు మీరు ఊహించని దానికంటే ఎక్కువ సహాయపడతారు. ఈరోజు మీ జీవితంలోకి ప్రేమ మాధుర్యం ప్రవేశిస్తున్న అనుభూతి పొందుతారు. సెమినార్లు మరియు ఉపన్యాసాలకు హాజరవ్వడం ద్వారా మీరు కొత్త విషయాలను నేర్చుకునే అవకాశం ఉంది. మీ గతం నుండి ఎవరైనా ఈరోజు మిమ్మల్ని సంప్రదించి ఈ రోజును చిరస్మరణీయంగా మార్చే అవకాశం ఉంది. వివాహం ఒక దైవ వరము మరియు మీరు ఈరోజు దానిని అనుభవించవచ్చు లేదా వివాహానికి సంబంధించి మాటలు మాట్లాడుకోవచ్చు. ఈరోజు ఈ రాశి వారికి మాట విషయంలో అత్యంత జాగ్రత్త అవసరం. మీరు మాట్లాడే ప్రతి మాటను 1-2 సార్లు ఆలోచించి బయటకు వదలడం మంచిది. లేనిచో అనవసరమైన చిక్కుల్లో పడే అవకాశం ఉంది.
మీ నోటి నుండి వచ్చే మాటలు ఇతరులకు అపార్థం కలిగించవచ్చు. కాబట్టి మౌనంగా ఉండడమే ఈరోజు మీకు శ్రేయస్కరం. అనవసరమైన వాదనలకు దూరంగా ఉండి మీ పనిపై దృష్టి పెట్టడం ద్వారా సమస్యలను నివారించుకోవచ్చు. కుటుంబ సభ్యులతో లేదా స్నేహితులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించడం చాలా ముఖ్యం. మీ మాటలు మీ ఆత్మీయుల మనోభావాలను దెబ్బతీయకుండా చూసుకోవడం మీ బాధ్యత. ఆరోగ్యం విషయంలో పెద్దగా ఇబ్బందులు లేకపోయినా మానసిక ప్రశాంతత కోసం అనవసరమైన చర్చలకు దూరంగా ఉండడం ఉత్తమం. మీ ప్రవర్తనలో మార్పు తెచ్చుకోవడం ద్వారా బంధుత్వాల్లోని ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. మొత్తం మీద ఈరోజు మీరు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన రోజుగా ఉంది. మీ మాటలే మీకు శత్రువులుగా మారే అవకాశం ఉన్నందున ఆచితూచి అడుగు వేయడం మంచిది. అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోకుండా మీ వ్యక్తిగత అభివృద్ధిపై దృష్టి సారించండి. ఈరోజు మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత ప్రశాంతతను పొందుతారు. కాబట్టి మౌనాన్ని ఆయుధంగా చేసుకోండి. ఈరోజు మీకు ఇంట్లోనూ పనిలోనూ మరిన్ని బాధ్యతలు ఉంటాయి. మీరు వాటిని చక్కగా పూర్తి చేస్తారు. కుటుంబంలోని పెద్దల నుండి మీకు మద్దతు లభిస్తుంది. మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవడానికి కొత్త ప్రణాళికలు కూడా రూపొందించవచ్చు. కఠినమైన మాటలు మాట్లాడడం మానుకోండి. ప్రశాంతమైన మనసుతో పరిస్థితులను ఎదుర్కోవడానికి ప్రయత్నించండి. ప్రతికూల ఆలోచనలున్న స్నేహితుల సలహాను వెంటనే నమ్మవద్దు. మీ సామర్థ్యాలపై గ్రహణ శక్తి నమ్మకం ఉంచండి. విద్యార్థులు తమ చదువుపై మరింత దృష్టి పెట్టాలి. పనిలో మంచి పనితీరు, సరైన కార్య ప్రవాహాన్ని కొనసాగించడానికి మీరు మరింత కష్టపడాల్సి ఉంటుంది. వ్యక్తిగత విషయాలు మీ వ్యాపారంపై పూర్తి ఏకాగ్రతను పెట్టకుండా మిమ్మల్ని అడ్డుకుంటాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారు ప్రజలతో వ్యవహరించే పనులను జాగ్రత్తగా నిర్వహించాలి. ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య ప్రేమ సన్నిహిత్యం కొనసాగుతాయి. అలసట, ఒత్తిడి మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. పనితో పాటు మీ విశ్రాంతి ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించండి. మీలో ప్రగాఢమైన ఆత్మవిశ్వాసం, స్థిరత్వం కలుగుతాయి. పాత భాగస్వామ్య సమస్యలు ఈరోజు ప్రశాంతంగా పరిష్కారం అవుతాయి. పెండింగ్లో ఉన్న పనులు సులభంగా పూర్తవుతాయి. ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమంగా ఉంటుంది. ఏకాగ్రతతో చేసే పని ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రేమ జంటలకు ఈరోజు మంచి రోజుగా ఉంది. ఈ రాశికి చెందిన వివాహ వయస్సు గల వారికి ఈరోజు వివాహ ప్రతిపాదన రావచ్చు. అధిక పనిభారం మిమ్మల్ని రోజంతా బిజీగా ఉంచుతుంది. మీ పిల్లలపై అధిక ఆంక్షలు విధించడం మానుకోండి. ఇది వారి ఆత్మవిశ్వాసాన్ని బలహీనపరుస్తుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నవారు కొత్త గృహ నిర్మాణ ప్రాజెక్టులను ప్రారంభించవచ్చు. మీ జీవిత భాగస్వామి ఈరోజు బహుమతి అడగవచ్చు. ప్రేమ జంటలకు ఈరోజు మంచి రోజుగా ఉంది. మీరు అలసటగా, నీరసంగా అనిపించవచ్చు. మీ ఆహారంపై శ్రద్ధ వహించండి. మీరు మీ కుటుంబం గురించి చింతిస్తూనే ఉంటారు. పురోగతికి మార్గం సుగమం అవుతుంది. ఒక ప్రభావవంతమైన వ్యక్తి నుండి మీకు మార్గదర్శకత్వం మరియు మద్దతు లభిస్తుంది. మీరు గౌరవాన్ని పొందుతారు. మీ స్నేహితులకు సహాయం చేసే అవకాశం మీకు లభిస్తుంది. ఈ సమయం సద్వినియోగం అవుతుంది మరియు మీరు సంతోషంగా ఉంటారు. మీరు ఉల్లాసంగా ఉంటారు. వ్యాపారవేత్తలు యంత్రాలు లేదా అలాంటి విషయాలకు సంబంధించి సమస్యలను ఎదుర్కోవచ్చు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు లాభాలను అందిస్తాయి. మీకు కుటుంబ సభ్యుల నుండి మద్దతు లభించదు. మీకు ఒక బంధువు నుండి ప్రతికూల వార్త అందవచ్చు. పాత సమస్యలు మళ్ళీ తలెత్తడం అశాంతికి దారితీయవచ్చు. ఈ రాశి వారు ఈరోజు ముఖ్యంగా ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు కుటుంబ సభ్యులతో లేదా స్నేహితులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించడం చాలా ముఖ్యం. మీ మాటలు మీ ఆత్మీయుల మనోభావాలను దెబ్బతీయకుండా చూసుకోండి. మీ మాటలే మీకు శత్రువులుగా మారే అవకాశం ఉన్నందున ఆచితూచి అడుగు వేయడం మంచిది. అనవసరమైన విషయాలు జోక్యం చేసుకోకుండా మీ వ్యక్తిగత అభివృద్ధిపై దృష్టి సారించండి. ఈరోజు మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత ఎక్కువ ప్రశాంతత పొందుతారు. కాబట్టి మౌనాన్ని ఆయుధంగా చేసుకోండి. గొడవలకు దూరంగా ఉండండి. జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 1, అదృష్ట రంగు వచ్చేసి నీలం రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి. ఈ వీడియోను షేర్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.